నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. కనుసైగతో చిన్ని చిరునవ్వులతో నడకే నర్తనంగా పలుకే కీర్తనంగా మలిచే మహామంత్రగత్తె ఆమె. ఆకట్టుకునే అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమెను కల్లారా చూసి ప్రేక్షకులు సంతృప్తి పొందారు. నిండైన అందంతో కవ్వించే ఈ భామకు అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఇలానే తన మొదటి సినిమాతోనూ మాయ చేసి అవధులేని ప్రతిభ కనబర్చిన ఆ తారక తర్వాత గ్లామర్ డోస్ పెంచి మరీ మెస్మరైజ్ చేస్తూ వస్తుంది. ప్రత్యేకించి ప్రేమకథ చిత్రాల హీరోయిన్గా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చెప్పలేం. ఆమె నటన ఆకాశమంత పేరు సమంత. ఈ వెండితెర తారక గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత ఋతుప్రభు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అగ్రకథ నాయికలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని పల్లవరంలో జన్మించింది. తల్లి నింటే ప్రభు మలయాళీ, తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు. కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అనుకోకుండా ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత సమంత 2010లో నాగ చైతన్యకు జోడిగా ఏమాయ చేసావేలో నటించి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా నుంచి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో జెస్సీగా సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా అరంగేట్ర నటిగా నంది అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. అనంతరం బృందావనంలో ఎన్టీఆర్ సరసన నటించి అందం, అభినయంతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. 2011లో దూకుడుతో మహేష్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో సమంతకు లక్కీ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. వరుస హిట్లు అందుకోవడం, తొలి అడుగులోని అగ్ర కథానాయకులతో నటించే అవకాశం రావడం అరుదుగా దొరికే అవకాశం. అలాంటి అరుదైన ఛాన్స్ లు సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్లతో లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అందుకే దర్శకధీరుడు రాజమౌళి ఆమెపై నుంచి దృష్టి మరల్చలేకపోయాడు. ఆయన తీసిన ఈగలు శామ్ ను తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాడు. ఈ చిత్రంతో బిందుగా అద్భుతమైన నటనతో మరో భారీ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంతకు తొలి పరాభవాన్ని రుచి చూపించిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు. కథానాయికగా ఓవైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సమంత అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, పవన్ తో నటించిన అత్తారింటికి దారేది ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఏమాయ చేసావే చిత్రంతో సమంత, నాగ చైతన్య ప్రేమికుల అందమైన ప్రేమ కథను ఆవిష్కరించారు. నిజ జీవితంలోనూ ఆ జంట అలాగే ముచ్చటగా ఉంటే చూడాలని ఆశపడ్డారు అభిమానులు. కానీ చాలా కాలం ఇద్దరు బయటపడినప్పటికీ తరచూ ఏదో ఒక రకంగా వార్తలు నిలుస్తూ వచ్చింది ప్రేమ జంట. ఆటు నగర్ సూర్య, మనన్ చిత్రాల్లో వారి కెమిస్ట్రీ చూశాక ఎలాగైనా వారు కలిసి 7 అడుగులు వేస్తే చూసి తరించారని ఆశించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం చెప్పడం, ఇద్దరు ఒకటవడం అంతా అందమైన ప్రేమ కావ్యంలో జరిగిపోయింది. 2017 అక్టోబర్ 7న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మజిలీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటించిన రంగస్థలంతోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో రామలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. కథానాయికలకు నటించడానికి పెళ్లి అవరోధం కాదని నిరూపిస్తూ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో యువ హీరోయిన్లకు ధీటుగా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. మహానటి, అభిమన్యుడు, యూటర్న్, మచిలీ, ఓ బేబీ, మన్మధుడు 2, సూపర్ డిలాక్స్, జాను వంటి చిత్రాలతో సత్తా చాటింది. సమంత నటిగానే కాకుండా వ్యాఖ్యాతగాను తెలుగు వారికి చేరువయ్యారు. ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన శామ్ జామ్ ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అందరినీ ఆకర్షించింది. అలాగే ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే రియాలిటీ షోకు సైతం ఆమె యాంకర్ గా వ్యవహరించి బుల్లితెరపై తలుక్కున మెరిశారు. సమంతలో సేవా గుణం కూడా మెండుగా ఉంది. అందుకే ఆమె ప్రత్యూష సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు ఆశ్రయాన్ని అందిస్తున్నారు. తనకు సంబంధించిన ఎన్నో విశేషమైన రోజులను ఆమె ఇక్కడ పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకుంటారు. సామ్ వ్యాపారవేత్తగా సాకి అనే ఆన్లైన్ వస్త్రాల బ్రాండ్ సామ్ స్థాపించారు. దాని ద్వారా ఫ్యాషన్ పై తనకున్న మక్కువను బయట పెట్టారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీతో శామ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, హిందీ భాషలో నటించింది. వెండి తెరపైనే కాదు నిజ జీవితంలోనూ నాగ చైతన్య, సమంతలు ముచ్చటని జంటగా మన్ననలు అందుకున్నారు. వారిద్దరి మధ్యనున్న 10 ఏళ్ల అనుబంధానికి 2023లో తెరపడింది. జై శ్యామ్ల జీవితంలో సినిమాది కీలక పాత్ర. వీరిద్దరిని కలిపింది, ఒకటి చేసింది సినిమానే. విడిపోవడానికి కూడా ఆ సినిమాలే కారణమని చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడ్డారు. దాని నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అంతలోపై మరో విషాదం ఆమెను పలకరించింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్తతో తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఎప్పుడు ఇన్స్టాలో స్ఫూర్తివంతమైన వీడియోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.